తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీని నడిపిస్తున్న అగ్రనేతలు నేడు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారినట్లు పోలీస్ శాఖ భావిస్తోంది. నేడు డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో నేడు మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు లొంగిపోనున్నారు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బోడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డితో పాటు మొత్తం 16 మంది కీలక నేతలు నేడు మీడియా ముందుకు రానున్నారు. పార్టీలో అత్యంత ప్రభావం చూపిన ఈ నేతల లొంగుబాటు రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుంది. రైట్, ఈరోజు పోలీసులు ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీని నడిపిస్తున్న అగ్రనేతలు నేడు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారనున్నట్లు పోలీస్ శాఖ భావిస్తోంది. నేడు డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో నేడు మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు లొంగిపోనున్నారు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బోడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డితో పాటు మొత్తం 16 మంది కీలక నేతలు నేడు మీడియా ముందుకు రానున్నారు. పార్టీలో అత్యంత ప్రభావం చూపిన ఈ నేతల లొంగుబాటు రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, అంటే కీలక నేతలందరూ కూడా ఈరోజు డీజీపీ ఎదుట లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. వారంతా మీడియా ముందుకు వచ్చి కొంత మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అప్డేట్ అందుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, మావోయిస్టు పార్టీ తుది అంకానికి చేరుకున్నది. అగ్రనేతలతో పాటు దాదాపు మావోయిస్టులు నేడు లొంగిపోతున్నారు. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఈ రోజు మీడియా ముందుకైతే రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అయినటువంటి అనేక మంది కూడా ఉన్నారు. అయితే కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, నూనె గంగన్నలు కూడా లొంగిపోనున్నారు. 3 అగ్రనేతలతో పాటు భారీగా కార్యకర్తలు సైతం జగజీవన స్రవంతిలో కలిసిపోనున్నారు. ఇదిలాగా ఉండగా నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులను ఇడ్మతో పాటు చాలా మందిని భద్రతా దళాలు అయితే మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుటైతే లొంగిపోయారు. మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా అనేక మందిని సంబంధించినటువంటి అగ్రనేతలను కూడా పోలీసులు అయితే కొంత వాళ్ళని ఎదురు కాల్పుల్లో అయితే ఆ మావోయిస్టులు అయితే హతమార్చడం మనం చూసాము. అలానే ఆపరేషన్ కగార్ లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ టాప్ కమాండర్ దేవ్ అలియాస్ తిరుపతి సరెండర్ అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మందితో కలిసి ఆయన తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం దేవ్జీ రాజిరెడ్డి టార్గెట్ గా ఇటీవల ఆపరేషన్ కగార్ 2 చేపట్టింది. ఈ కార్యక్రమంలో వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నట్లయితే అధికారులు అయితే తెలిపారు. అదే ఈ రోజు అయితే దానిలో భాగంగా ఈ రోజు 3 గంటలకు తెలంగాణ డీజీపీ ముందు అయితే లొంగిపోనున్నారు విజయ్. అలానే చూసుకున్నట్లయితే అలియాస్ తిరుపతి ఎవరైతే అగ్రనేత ఉన్నారో జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ నగర్ లోని కోరుట్ల పద్యానికి చెందినవారు. అతని తండ్రి పేరు వెంకట్ నరసయ్య, మాల కులానికి చెందినవారు. 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా ఉన్నత స్థాయికి ఎదిగి దక్షిణ భారత్ జోన్ ఆపరేటర్ గా పనిచేశారు. తిరుపతి పేరు జాతీయ
దర్యాప్తు సంస్థ NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది. పార్టీ లోపల అతన్ని సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్నలని పిలుస్తారు. అతని పార్టీ భూగర్భ సైనిక పరిస్థితి ఆయన ఏదైతే దానికి సంబంధించినటువంటి తిరుపతి సెంట్రల్ కమిటీ మిలిటరీ కమిషన్ లో సీనియర్ సభ్యుడిగా అయితే కొనసాగుతున్నారు. దంతేవాడలో ఏప్రిల్ 2010లో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ జవాన్లను హత్యకు తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. నంబాల కేశవరావు మరణం తర్వాత తిరుపతి సెప్టెంబర్ 25లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా అయితే నియమితులయ్యారు. ఇది ఇలాగా ఉండగా మావోయిస్టు పార్టీ అయితే క్లైమాక్స్ కి అయితే చేరుకుందని చెప్పేసి అనుకోవచ్చు. అనేక మంది ఈ రోజు అయితే తెలంగాణ DGP ముందు అయితే లొంగిపోనున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.